శ్రీమాత్రే నమః. ఈరోజు 20, 21, 22 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 21 శ్లోకం. సింజాణమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ అంటే ధ్వని చేయుచున్నటువంటి మణులు కలిగినటువంటి అందెల చేత అలంకరింపబడినటువంటి శోభాయమానమైనటువంటి పాదపద్మములు కలిగినటువంటి తల్లి అని. మరాళీ మందగమన అంటే హంసవలే నిదానమైనటువంటి నడక కలిగినటువంటి తల్లి అని అర్థము. మహాలావణ్య సేవతిహి అంటే చాలా అందానికి నిధి వంటి అందం కలిగినటువంటి తల్లి, అంటే అతిశయముగా ఉన్నటువంటి అందం కలిగినటువంటి తల్లి అని అర్థము. తర్వాత శ్లోకం 21వ శ్లోకం చెప్పుకుందాం. సర్వారుణా నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ అంటే సర్వారుణ అంటే అంతటా ఎరుపు రంగుతో ప్రకాశించేటువంటి తల్లి అని. అనవద్యాంగి వంకపెట్టుటకు వీలు లేనటువంటి అవయవములు కలిగినటువంటి తల్లి అని అర్థము. సర్వాభరణ భూషిత అన్ని రకాల ఆభరణముల చేత అలంకరింపబడినటువంటి తల్లి అని అర్థము. శివకామేశ్వరాంకస్త అంటే శివస్వరూపుడు, ఆ అత్యుత్తమైనటువంటి పరమేశ్వరుని తొడల నివాస స్థానముగా ఉన్నటువంటి తల్లి అని అర్థము. శివ వ్యక్తమైన శివస్వరూపం కలిగినటువంటి తల్లి అని అర్థము. స్వాధీన వల్లభ అంటే తనకు లోబడినటువంటి భర్తను కలిగినటువంటి తల్లి అని అర్థము. తర్వాత శ్లోకం 22వ శ్లోకం చెప్పుకుందాం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగ మధ్యస్థ అంటే మేరు పర్వతం యొక్క శిఖరము ఆ మధ్యప్రదేశంలో ఉంటుంది తల్లి. శ్రీమన్నగర నాయక శుభాలనిచ్చేటువంటి ఐశ్వర్యంతో కూడినటువంటి నగరమునకు ఆమె నాయకురాలు, అంటే అదే శ్రీచక్రం అన్నమాట. చింతామణి గృహాంతస్థ చింతామణి దగ్గర ఉంటే అన్ని కోరికలు తీరుతాయి అని శాస్త్రం చెప్తుంది కదా. అటువంటి చింతామణులతోటి తయారు చేసినటువంటి ఇంట్లో అమ్మవారు ఉన్నదట. అటువంటి తల్లి చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత పంచబ్రహ్మల చేత నిర్మింపబడినటువంటి చేయబడినటువంటి ఆసనం మీద కూర్చోన్నటువంటి తల్లి అని దీని అర్థము. నెక్స్ట్ 23, 24, 25 నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.